నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క తుల రాశి వారికి 2026 సెకండ్ హాఫ్ అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, దానికంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. సో, మీరు గనుక ఈ 2026 ఫస్ట్ హాఫ్‌లో ఈ డిలేస్ గావచ్చు, అబ్‌స్టాకిల్స్ గావచ్చు, అంటే అడ్డంకులు గావచ్చు, ఈ పనులు ఎక్కువ ఆగిపోవడం గావచ్చు జరగకుండా, ఇలాంటివి గనుక ఎక్కువగా ఫేస్ చేస్తుంటే అని కాదు చాలామంది నాకు పాస్ట్ వీడియోస్‌లో కామెంట్స్ గూడా చేశారు తుల రాశి వీడియోస్‌కి సంబంధించిన దాంట్లో. సో, ఎందువల్ల అలాంటివి జరిగాయి అండ్ వాటి రీజన్స్ ఏంటి అని గనుక చూసుకుంటే, మీ యొక్క జన్మ రాశికి సపోర్టివ్ ప్లానెట్స్ గానీ, రూలింగ్ ప్లానెట్స్ గానీ అవన్నీ కూడా కొంచెం ఈల్ పొజిషన్‌లో ఉండడం అండ్ కొన్ని సపోర్టివ్‌గా ఉన్నాయి ఆఫ్‌కోర్స్ ఫస్ట్ హాఫ్‌లో కూడా. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌లీ పొజిషన్ అవ్వడం వల్ల కాస్త ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు. సో, దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా కొంచెం బెటర్‌గా ఉందన్నమాట. అంటే కొన్ని విషయాల్లో. అండ్ కొన్ని విషయాలు ఆఫ్‌కోర్స్ నెగెటివ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేస్తా. మీరు గనుక ఈ 2026 సెకండ్ హాఫ్‌ని కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అవుట్‌పుట్‌ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ సో, దానికోసం మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను. అండ్ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి ఎక్కువ రీచ్ అవుతుంది. అండ్ వారికి కూడా ఉపయోగపడే పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట ఈ వీడియోలో. సో, వారికి ఉపయోగపడే పాయింట్స్ ఉన్నప్పుడు వారి లైఫ్ కూడా బెటర్ అవుతుంది. సో, అలా మీకు తెలియకుండానే మీరు ఒకరికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో, వీలైతే వీడియోకి లైక్ చేయండి అండ్ ఆహ్, వీడియోని స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, తులారాశికి సంబంధించి గనుక చూసుకుంటే ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్ డేట్స్ అన్ని గనుక గమనించుకుంటే, సో, ఫస్ట్‌ది ఈ ఆగస్ట్ 2న రాహు ధనిష్ట నక్షత్రంలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. అండ్ సూర్యుడు ప్రతి నెల కూడా 16వ తేదీ అటు ఇటుగా 1 డే ప్లస్ ఆర్ మైనస్ 16థ్ రోజున ప్రతి నెల కూడా పక్క రాశిలోకి ట్రాన్సిట్ అనేది జరుగుతూ ఉంటారు. అండ్ అక్టోబర్ 25న ఈసారి అతిచార గురుడు వల్ల గురుడు సింహరాశిలోకి ట్రాన్సిట్ అనేది అవుతారు. అండ్ డిసెంబర్ 5న రాహుకేతువులు రాహు మకర రాశిలోకి, కేతు కర్కాటక రాశిలోకి గోచార సంచారాలు చేస్తారు. ఇవి మోస్ట్ కార్మిక్ ట్రాన్సిట్స్ అనమాట. 1½ ఇయర్ తర్వాత రాహుకేతువుల గోచారం అనేది జరగబోతుంది. సో, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో, ముందుగా కెరియర్‌కి సంబంధించి గనుక స్టార్ట్ చేసుకుంటే, కెరియర్ స్విచ్ ఆర్ స్టే ఈ పాయింట్ గనుక గమనించుకుంటే, కెరియర్‌లో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్ గావచ్చు, గ్రోత్ కావచ్చు, ఈ 2026 సెకండ్ హాఫ్‌లో అక్టోబర్ 25 తర్వాత ఎక్కువ జరుగుతుందనమాట. ఎందుకనే రీజన్ గనుక చూసుకుంటే, గురుడు మీ యొక్క లాభస్థానమైన సింహరాశిలోకి గోచార సంచారం చేస్తూ ఉన్నారు. ఇలా జరగడం వల్ల మీకు కొంచెం ప్రమోషన్స్ రావడం కానీ, గెయిన్స్ ఇన్ లైఫ్ అనేది ఎక్కువ రావడం కానీ, అండ్ కెరియర్ బెటర్‌మెంట్ అనేది జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, ఎక్కువగా ఏంటంటే మీరు మీ యొక్క సోషల్ నెట్వర్క్‌ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో పరిచయమయ్యే పీపుల్‌ని ఈజీగా వదిలేసేయడం కావచ్చు, ఇగ్నోర్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేయకండి. ఈ టైం పీరియడ్‌లో పరిచయమయ్యే పీపుల్ మీకు కొంచెం లైఫ్‌లో హెల్ప్ చేయడానికి కావచ్చు, మీ లైఫ్‌లో గ్రో అవ్వడానికి కావచ్చు, చాలా హెల్ప్ చేసేవారు అవుతారనమాట. సో, కాబట్టి అక్టోబర్ 25 తర్వాత మాక్సిమం మీ సోషల్ సర్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మాక్సిమైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీ కెరియర్‌లో గ్రోత్ కావచ్చు, మీ యొక్క లైఫ్ గ్రోత్ కావచ్చు అన్నీ కూడా ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఆగస్ట్ తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ గావచ్చు, ఇట్లాంటివేవన్నా వస్తే అస్సలు భయపడకండి. అవి మీకు చాలా గ్రోత్ అండ్ ఫేమ్‌ని తీసుకొనొస్తాయన్నమాట. సో, ఏవొచ్చినా సరే, ఎలాంటి ప్రాజెక్ట్స్ వచ్చినా సరే, సో, కొంచెం ధైర్యంగా ఎదుర్కోవడం గానీ, ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చినా సరే, కొంచెం వాటిని టేకప్ చేయడం గానీ, ఇలాంటివన్నీ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ గ్రోత్‌కు చాలా చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇంకా వెల్త్‌కి సంబంధించిన విషయాలను గనుక చూసుకుంటే, ఈ 2026 సెకండ్ హాఫ్‌లో డబ్బుకు సంబంధించిన విషయాలు చాలా పాజిటివ్‌గా ఉందనమాట. చాలా మంచి డబ్బు రావడం, వెల్త్ గ్రోత్ అనేది చాలా బావుంది. ఎందువల్ల అని గనుక చూసుకుంటే, సేమ్ ఈ గురుడు, అతిచార గురుడు లాభస్థానంలోకి రావడం వల్ల అండ్ డిసెంబర్ 5 తర్వాత ఇంకా మంచి విషయం ఏంటంటే, లాభస్థానంలో ఉన్న కేతు అప్ టు నౌ మీకు డిసెంబర్ 5 వరకు కేతు లాభస్థానంలో ఉంటారు. ఆ కేతు మీకు కర్కాటక రాశిలోకి దశమ కర్మస్థానంలోకి వెళ్ళిపోతారు. అండ్ అది దశమ స్థానం కేంద్రం అవుతుంది. లాభస్థానం ఇక్కడ ఉపచయం అవుతుందనమాట. సో, అట్‌లీస్ట్ ఉపచయం నుంచి పక్కకు వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే గెయిన్స్ అండ్ సోషల్ నెట్వర్క్ గ్రోత్ వీటన్నిటి నుంచి కాస్త డిటాచ్‌మెంట్‌ని క్లియర్ చేస్తారు. అండ్ తద్వారా మీకు కొంచెం మంచి గ్రోత్ రావడం, గెయిన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. గురుడు లాభస్థానంలోకి రావడం వల్ల మీకక్కడ సపోర్టివ్ థింగ్ అనేది జరుగుతుందనమాట. ఎందుకంటే ఆ లాభస్థానం సింహరాశి అవుతుంది మీకిక్కడ. సింహరాశి గురుడికి మిత్ర రాశి అవుతుంది. సో, కాబట్టి ఖచ్చితంగా మంచి గెయిన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. మీరు అక్టోబర్ 25 తర్వాత ఆల్మోస్ట్ నవంబర్ నుంచే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఇవన్నీ కూడా. సో, కాకపోతే ఆ టైంలో ఏంటంటే అనవసరమైన లగ్జరీస్ పైన ఖర్చులు చేయకుండా వచ్చిన డబ్బుని మంచి విషయాల్లో అండ్ సేవ్ చేసుకోవడానికి గానీ, మంచి విషయాల్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ ప్రయత్నించండి. లేదంటే కాస్త ఇబ్బందులు పడతారనమాట ఫ్యూచర్‌లో. డబ్బు వచ్చేదైతే వస్తుంది. అనవసరమైన విషయాల్లో ఖర్చులు పెట్టకుండా కాస్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మేనేజ్ చేసుకోండి. ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో ఈ పాత గొడవలు గావచ్చు, మనస్పర్ధలు గావచ్చు, అండ్ ఒపీనియన్ డిఫరెన్సెస్ గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ అయిపోయి,
కాస్త మ్యారిటల్ లైఫ్ బెటర్మెంట్ అండ్ హార్మోనీ బెటర్మెంట్ అనేది చాలా వరకు జరుగుతుంది. ఎందుకంటే పంచమ స్థానం ఈ లవ్, అఫెక్షన్, ప్రేమకు సంబంధించింది అండ్ మీ యొక్క ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి సంబంధించింది అండ్ మీ లవ్ లైఫ్‌కి సంబంధించిన స్థానం పంచమ స్థానం. అక్కడ రాహు ప్లానెట్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, అవతల సైడ్ నుంచి కాస్త సరైన రెస్పాన్స్ రాకపోవడం కానీ అండ్ మీ స్పౌస్ సైడ్ నుంచి అట్లా అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎక్కువగా జరగడం కానీ, లవ్ లైఫ్‌లో కాస్త డిస్టర్బెన్సెస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది ఇప్పటిదాకా. సో, బట్ ఈ 2026లో జరగబోయే డిసెంబర్ 5న జరగబోయే రాహు గోచారం వల్ల సో, అవన్నీ కూడా కాస్త కంట్రోల్‌లోకి వచ్చేస్తాయన్నమాట. సో, మీరు డిసెంబర్ 5 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ ఆల్మోస్ట్ గురుడొచ్చి రాహువు మీదకి దృష్టి పెట్టినప్పుడు కాస్త కంట్రోలింగ్ ఆఫ్ ఎనర్జీస్ అనేది అవుతాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఎర్లియర్ నవంబర్ టైం పీరియడ్ నుంచి మీరు కాస్త చేంజెస్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, మ్యారిటల్ లైఫ్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్స్‌లో కావచ్చు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నా ఈ 2026 సెకండ్ హాఫ్ అనేది చాలా వరకు బెటర్‌మెంట్‌ని తీసుకొనొస్తుంది. అండ్ మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి కానీ, మళ్ళీ బాగా కలవడానికి కానీ, ఇలాంటి వాటన్నిటికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు తీసుకొస్తూ ఉంది. సో, ఈ టైం పీరియడ్‌లో మీరు మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని అన్నీ పాతవన్నీ కూడా తవ్వి తీసుకోవడం గానీ, అలాంటివన్నీ మళ్ళీ పైనెత్తేసుకొని గొడవలు పడడం గానీ, అలాంటివన్నీ చేయకండి. వీలైనంత వరకు ఇష్యూస్‌ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయా. మీ యొక్క ప్రైవేట్ లైఫ్ కావచ్చు, మీ యొక్క మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎక్కడ కూడా బయట చెప్పుకోవడం గానీ అండ్ సోషల్ మీడియా ఇలాంటి వాటిలో అప్‌లోడ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి కూడా చేయకండి. ఎందువల్ల అంటే అది కాస్త ఇబ్బందులు తీసుకొనొస్తుందనమాట. మీ సప్తమాధిపతి అయిన కుజుడు మీకు కాస్త ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లో ఒక 1 ఆర్ 1-1.5 మంత్ తర్వాత నీచ స్థానంలోకి వెళ్ళడం, మళ్ళీ సింహరాశిలోకి అగ్నితత్వ రాశిలోకి రావడం, మళ్ళీ కన్యా రాశి నేచురల్ 6థ్ హౌస్ గొడవలకు సంబంధించిన స్థానంలోకి రావడం, మళ్ళీ మీ యొక్క జన్మ రాశిలోకి ఇక్కడ శుక్రుడు రాశిలోకి రావడం, శత్రుక్షేత్రంలోకి రావడం, ఇట్లా కొంచెం ఆల్మోస్ట్ 6 నెక్స్ట్ 6 మంత్స్ అంతా కూడా కొంచెం కుజుడికి అప్స్ అండ్ డౌన్స్ ఉన్న హౌసెస్‌లో ట్రాన్సిట్ అనేది చేస్తూ ఉన్నాడనమాట. సో, దానివల్ల మీకు మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన దాంట్లో మీరు గనక బయట వారికి చెప్పుకుంటూ ఉన్నారంటే మీ వైఫ్ గురించో, మీ హస్బెండ్ గురించో ఇట్లా మీ మీ మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన విషయాల గురించి అవి అవతల వారి ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా గొడవలు ఇంకా ఎక్కువైపోవడం అండ్ లేని విషయాలు స్టార్ట్ అయ్యి గొడవలు పడడం గానీ, అర్థం పర్థం లేని గొడవలు పడడం గానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో, కాబట్టి మీ ప్రైవేట్ లైఫ్‌ని ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయకండి. అండ్ సోషల్ మీడియాలో పిక్స్ అప్‌లోడ్ చేయడం కావచ్చు, ఓకే మీ ఫ్యామిలీ ఫోటోస్ అప్‌లోడ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిదనమాట. సో, అండ్ రీజన్స్ ఫర్ ఫోటోస్ కావచ్చు, అంటే ఉంటది కదా! విత్ మై హస్బెండ్ అట్ ద రెస్టారెంట్ ఇట్లాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. అవి చేస్తేనే మీకు కొంచెం బెటర్‌మెంట్ ఉంటుంది. రిలేషన్‌షిప్స్ లాంగ్ టర్మ్‌లో సస్టైన్ అవుతాయి. లేదంటే కాస్త అనవసరమైన ఉపయోగం లేని ఇబ్బందులనేది ఎక్కువ పడతారు. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ అండ్ వెహికల్స్‌కి సంబంధించిన విషయాలను చూసుకుంటే, సో, దీంట్లో మనకి ఒక 2 కేటగరీస్ అనేది మళ్ళీ డి డి ఐ మీన్ సెపరేట్ అవుతాయన్నమాట. సో, దాన్ని ఫస్ట్ కేటగరీ చూసుకుంటే హౌస్ రెనోవేషన్స్, వెహికల్ రిపేర్స్ ఇట్లాంటివి చూసుకోవాల్సి ఉంటుంది. ఇవి గనుక చూసుకుంటే డిసెంబర్ 5 తర్వాత ఈ హౌస్ రెనోవేషన్స్ గానీ, వెహికల్ రిపేర్స్ కానీ అండ్ ఇంకేదైనా ఇంపోర్టింగ్ ఆఫ్ పార్ట్స్ కావచ్చు ఇట్లాంటివి బాగుంది గానీ, మీరు ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంటేషన్స్, సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అండ్ కొత్త ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కానీ అండ్ ఒక కార్ ఆర్ ఏదని బిగ్ వెహికల్ ఏదైనా బై చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే గనక డిసెంబర్ 5 లోపలే చూసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డిసెంబర్ 5 తర్వాత రాహుకేతువులు 4, 10 స్థానాలను ఇంపాక్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ 4, 10 స్థానాలు ఇంపాక్ట్ చేసేటప్పుడు మీకు రెనోవేషన్స్ కావచ్చు, కొత్త ప్లాన్స్ కావచ్చు, షార్ప్ మైండ్ కావచ్చు అండ్ డిజైనింగ్స్ కావచ్చు వాటికి ఉపయోగపడతాయి గానీ, మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడంలో కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కావచ్చు, డాక్యుమెంటేషన్, సైనింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ బయింగ్స్ ఇలాంటి వాటికి అంతగా ఉపయోగపడవన్నమాట. వీలైతే డిసెంబర్ 5 లోపలే ప్రయత్నించండి అలాంటివి చేయడానికి. అట్‌లీస్ట్ స్టార్ట్ చేయండి. డిసెంబర్ 5 తర్వాత అయితే గనుక మళ్ళీ 1 ½ ఇయర్ వెయిట్ చేయాల్సొస్తుంది. అదో తలనొప్పి కదా! సో, కాబట్టి డిసెంబర్ 5 లోపలే ప్రయత్నించండి. అండ్ ఏదైనా బై చేయడానికి కావచ్చు ఇలాంటి వాటన్నిటికి కూడా. సో, అదొకటనమాట. ఈ 2 కేటగరీస్ అనమాట. రెనోవేషన్‌కైతే డిసెంబర్ లోపల పైన ఎప్పుడైనా బావుంటుంది. రెనోవేషన్స్, రిపేర్స్ ఇలాంటి వాటికి. డిసెంబర్ 5 పైన అయితే గనుక కొంచెం ఈ యొక్క ఆలోచించుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5 లోపలే చేసుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే డిసెంబర్ 5 తర్వాత మదర్ హెల్త్‌కి గూడా కొంచెం డ్యామేజ్ అనేది అవుతుంది. సో, మీ జన్మ జాతకంలో చతుర్థ స్థానం అంటే మీకిక్కడ ఆల్మోస్ట్ ఇక ఈ మకర రాశిలో గనుక చంద్రుడి పొజిషన్స్ గానీ, శనీశ్వరుడి పొజిషన్స్ గానీ ఉంటే గనక ఈ జరగబోయే రాహు గోచారం వల్ల మీ మదర్‌కి హెల్త్ ఇష్యూస్ అనేది కొంచెం ట్రిగ్గర్ అవ్వడం, ఏదైనా డిసీజెస్ లాంటివి అటాక్ అవ్వడం అండ్ ఇట్లాంటివి అవుతాయన్నమాట. సో, అట్‌మోస్ట్ కేర్ అనేది తీసుకోండి. సో, ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ మీరు గనుక నోటీస్ చేస్తే మీ మదర్ లైఫ్‌లో డెఫినెట్‌గా చెకప్స్ కావచ్చు, హాస్పిటల్‌కి తీసుకురావడం గానీ, మెడికేషన్ ఇప్పించడం కానీ ఇలాంటివి చేయండి. ఇగ్నోర్ అయితే చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. ఇదొక మేజర్ పాయింట్.
నెక్స్ట్ ఇంకా హెల్త్‌కి సంబంధించిన విషయాన్ని గనుక చూసుకుంటే, ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అంతా కూడా చాలా బాగుంటుందనమాట హెల్త్ అనేది. సో, గురుడి గోచారం వల్ల గానీ, రాహుకేతుల గోచారం వల్ల గానీ, అండ్ రాహు ధనిష్ట నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల కావచ్చు, అండ్ ప్రతి నెలా కూడా సూర్యుడు 16వ తేదీ ప్రతి రాశి కూడా మారుతూ వస్తూ ఉండడం వల్ల గానీ, హెల్త్ అనేది చాలా వరకు బావుంటుంది. మేజర్‌గా ప్రతి నెల కూడా 16థ్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 16థ్ నుంచి 22nd, 23rd ఈ బిట్వీన్‌లో పీక్స్ ఎనర్జీస్ అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా పీక్స్‌లో ఉండడం అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తారు ప్రతి నెలా కూడా. సో, ఆ టైంలో మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ కావచ్చు, ఇంకేదన్నా అలాంటివి చూసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీ బాడీకి రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. సో, కొంచెం లేదంటే ఇబ్బంది పడతారనమాట. సో, రెస్ట్ అనేది ఉంటే మాత్రమే మీకు ఆ ఎనర్జీస్ అన్నిటిని యూజ్ చేసుకోవడానికి సమయం కావచ్చు, ఓపిక కావచ్చు దొరుకుతుంది. సో, కాబట్టి రెస్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. హెల్త్ అయితే జనరల్‌గా హెల్త్ అయితే బాగుంది. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ రెస్ట్ ఇస్తే గనుక మీ బాడీకి మంచి కరెక్ట్ రెస్ట్ ఇస్తే గనుక ఇంకా చాలా బాగుంటుంది. సో, లేట్ నైట్స్ మేలుకోవడం కావచ్చు, మొబైల్స్ యూజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటే కాస్త ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో తగ్గిస్తే మంచిది. ఎందుకంటే మీకు కెరియర్‌లో బూస్టింగ్ ఉంది, వెల్త్‌లో బూస్టింగ్ ఉంది, లైఫ్‌లో బూస్టింగ్ ఉంది ఇక్కడ సెకండ్ హాఫ్‌లో. సో, ఎందుకు అనవసరంగా మనం ఈ రీల్స్ పైన కావచ్చు, టెంపరరీ ప్లెజర్స్ పైన కావచ్చు, మన టైం ఇన్వెస్ట్ చేసి వేస్ట్ చేసుకోవడం. సో, అవన్నీ పక్కన పెట్టి మీరు ఇలాంటి వాటిపైన ఫోకస్ చేస్తే జస్ట్ కొంచెం చేంజ్ చాలు. సో, జస్ట్ ఒక 2-3% ఇనిషియేషన్ చేయండి. రిమైనింగ్ అంతా గురుడు, రాహుకేతువుల బ్లెస్సింగ్స్ ద్వారా ఆటోమేటిక్‌గా దాని ఇష్టంగా అదే కొట్టుకొని వెళ్ళిపోతుందనమాట. ఆ గ్రోత్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. సో, మీ పనంతా ఇనిషియేట్ చేయడం అన్నమాట. లేకుంటే శనీశ్వరుడు కూడా కొంచెం బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వరు కొంచెం గూడా. ఎందుకంటే శనీశ్వరుడు కర్మకారకుడు. సో, ఆయన బ్లెస్సింగ్స్ మీకు ఉండాల్సి ఉంటుంది. గురుడు ఈ మెటీరియలైజేషన్ ఆఫ్ ఈవెంట్ అనమాట. కర్మ స్టార్ట్ చేస్తేనే కదా ఏదో ఒక మెటీరియలైజేషన్ అనేది అవుతుంది. సో, ఈయన బ్లెస్సింగ్స్ కూడా ఉండదు. సో, కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ స్టార్ట్ చేయండి. సో, దాని వైపు ఆటోమేటిక్‌గా మీకు ఆ గ్రహాలే ముందరకు తీసుకెళ్తాయి. సక్సెస్ కూడా చేపిస్తాయన్నమాట. సో, ఇదొకటి. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే చాలా బాగుందనమాట. ఇదొకటి మంచిగా చెప్పాల్సి ఉంటుంది. సో, మంచి మార్క్స్ రావడమే కాకుండా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి విషయాల్లో కూడా చాలా వరకు మంచి సక్సెస్ అనేది ఉంది. సో, మళ్ళీ సేమ్ గురుడు యొక్క సపోర్ట్ వల్ల, సో, జూపిటర్ ప్లానెట్ యొక్క సపోర్ట్ వల్ల, సో, ఈ యొక్క మంచి మార్కులు రావడం, మనకి గ్రోత్ రావడం ఇవన్నీ కూడా ఉంది. అండ్ రాహుకేతువులు కూడా ఈ 5th నుంచి 4,000, 10,000 వచ్చేసేయడం వల్ల మీకు కాస్త ఫోకస్ అనేది మీ ఫోకస్ ఏరియాస్ చేంజ్ అవుతాయన్నమాట. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ చూస్తూ ఉంటే కనుక విపరీతమైన డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేయడం కానీ, ఈ టెంపరరీ ప్లెజర్స్ పైన ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం కానీ, మొబైల్ పైన కావచ్చు, గేమ్స్ పైన కావచ్చు, రీల్స్ పైన కానీ, ఫ్రెండ్స్‌తో తిరగడం కానీ, ఇలాంటి వాటిపైన ఎక్కువగా డ్రైవ్ అయ్యి ఉంటారు. ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించుంటారు. బట్ ఈ టైం పీరియడ్‌లో వాటిపైన మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అండ్ రియల్ లైఫ్ గోల్స్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట. సో, ఎందుకంటే కర్మస్థానంలోకి కేతు వస్తూ ఉన్నారు. అండ్ పంచమ స్థానం ప్లెజర్స్‌కి సంబంధించిన స్థానాన్ని ఈ ప్లెజర్స్‌కి సంబంధించిన గ్రహమైన రాహు వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం బెటర్‌మెంట్ ఉంటుంది ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా. సో, కాకపోతే ఇంకా దాన్ని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో, డెఫినిట్‌గా కొంచెం బాగా యూజ్ చేసుకోండి. చాలా మంచి మార్క్స్ కానీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో విన్నింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుందనమాట. సో, స్టూడెంట్స్ అంటే ఏదో చిన్న చిన్న పిల్లలకి చెప్పట్లేదు. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారంటే పెద్దవారు రాస్తూ ఉంటారు కదా! 25, 26, 30 వచ్చిన వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. వారికి కూడా కలిపి చెప్తున్నా. ఓకే. సో, ఇదొకటి. అండ్ సో, ఇదనమాట కంప్లీట్‌గా మీ యొక్క తులారాశి వారికి మొత్తం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కెరియర్, ప్రాపర్టీస్, వెల్త్, హెల్త్, స్టూడెంట్స్‌కి సంబంధించి, రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఇలాంటి మంచి విలువైన వీడియోస్ కోసం అండ్ మీ లైఫ్‌కి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఒక చిన్న సమ్మరీ గనుక చూసుకుంటే ఒక 30 సెకండ్స్‌లో ఇక్కడ గ్రీన్ లైట్ ఒక డూస్ అండ్ డోంట్స్ లాంటివి. సో, అక్టోబర్ 25 తర్వాత కెరియర్‌లో కొంచెం బెటర్‌మెంట్ ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కూడా బాగుంటుంది. డిసెంబర్‌లో అయితే గనుక డిసెంబర్ 5 తర్వాత ప్రాపర్టీ బయింగ్స్‌కి, వెహికల్ బయింగ్స్‌కి అంత బాగోలేదు. అంత లోపలే చూడండి. రెనోవేషన్స్‌కి అలాంటి వాటికి ఆ తర్వాత బాగుంది. అండ్ మదర్ హెల్త్ కూడా కొంచెం చెక్ చేసుకోండి ఆ టైంలో. అండ్ ప్రతి నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో కాస్త పీక్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. ఆ టైంలో మీరు ఇనిషియేట్ చేయాలనుకున్న పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకొని సక్సెస్ అనేది బాగా అవుతాయి. అండ్ నెగెటివ్స్ కనుక చూసుకుంటే అక్టోబర్ వరకు కొంచెం రిస్క్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్‌లో. అక్టోబర్ తర్వాత బాగున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా. అక్టోబర్ వరకు కొంచెం జాగ్రత్త. అండ్ మీ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి, మీ లైఫ్‌కి సంబంధించి, ప్రైవేట్ లైఫ్‌కి సంబంధించి ఎవరితో కూడా డిస్కస్ చేయకండి. అండ్ ఇతరులతో అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దండి. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్‌కి ఇవన్నీ చెప్పేసాను. ఫైన్. సో, ఇదనమాట కంప్లీట్‌గా ఈ యొక్క 2026 సెకండ్ హాఫ్‌కి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకని లైక్ చేయమంటున్నానంటే, మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి యూట్యూబ్ రీచ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకో 10 మందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుందనమాట. సో, వారికి కూడా ఉపయోగపడే పాయింట్స్ ఈ వీడియోలో ఉండొచ్చు.
అండ్ దానివల్ల వారి లైఫ్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వచ్చు. దానివల్ల మీకు కూడా కొంచెం పాజిటివ్ కర్మ అది. సో మీరు జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్కి హెల్ప్ చేసిన వారు అవుతారు, నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు, అండ్ మీకు తెలియని ఒక పర్సన్ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. సో దాని ద్వారా మీకు కూడా కొంచెం పాజిటివ్ కర్మ అనేది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది అండ్ లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.